చూడండి ఎంత నిండుగా. ఇక్కడ నుంచి ఇంకా పూత పిందెలు చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవి సీడ్స్ ఉన్న పెద్ద కాయలు అన్ని స్టేజెస్లో ఉన్నాయి అసలు. బాగుంటారు. చాలా చోట్ల ఆలుగడ్డ అంటారు. హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవంతా కూడా సీడ్స్కి వదిలేసాను. ఇందులో అక్కడక్కడ లేతవి ఉన్నాయి, అవి కోసేస్తాను నేను. ఇక ముదిరినేటివంతా కూడా ఈ సీడ్స్ అయిపోయాయి కాబట్టి ఇన్ని వదలాల్సి వస్తుంది. మొత్తం నిండుగా ఉన్నాయి చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఎక్కడ చూసినా కూడా, ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ నుంచి ఇంకా మొత్తం చెట్టు అంతా కూడా ఇలాగే ఉన్నాయి. కాపు మంచి జాతి, సైజు గింజ వచ్చే కొద్దీ సైజు చూడండి ఎంత పెద్దగా వస్తుందో. ఎండిన తర్వాత మళ్ళీ చిన్నగా అనిపిస్తుంది అన్నమాట, డ్రై అయిపోయేసి. మొత్తం చెట్టు అంతా కూడా ఇలాగే ఉన్నాయి. కనిపిస్తున్నాయా? ఎండ కొంచెం డైరెక్ట్గా ఉంది కాబట్టి కొంచెం నీడగా అనిపిస్తుంది. లోపలంతా కూడా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చెట్టు ఏమో పల్చగా ఉన్నట్టు ఉంటుంది, కానీ కాపు మాత్రం బాగా వస్తుంది. అంటే టెర్రస్ గార్డెనర్స్కి తీగలు ఎక్కువ అల్లించుకోలేని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా కూడా ఉన్నాయి చూడండి, ఒక పక్క పూత పిందెలు చిన్న చిన్నవి, ముదిరినేటివి, సీడ్స్కి వదిలేసినటివి, మొగ్గలు ఫ్లవరింగ్కి అంత నిండుగా ఉన్నాయి. దూరం నుంచి చూపిస్తాను. చెట్టు ఎంత పలచగా ఉంటుందో చూడండి. 2-3 చెట్లు ఉన్నాయి అక్కడ 2, ఇక్కడ 1. అంత పలచగా ఉన్న కాపు మాత్రం పిచ్చిగా వస్తుంది. ఇక మనం లేతవి మాత్రమే కోసుకుందాం. ఇవి అలాగే కట్ చేయకుండా అలాగే కూడా వేయించేసుకోవచ్చు, లేదా 2 దబ్బలుగా కట్ చేసుకునేసి కూడా వేపుకోవచ్చు అన్నమాట. లేతవి చూసుకొని, అసలు నాకైతే ఇలాగే చూస్తూ ఉండబుద్ధి అవుతుంది వండుకునే దానికంటే. పర్పుల్ లాంగ్ బ్రింజాల్ అంటే ఇది ఒక రకమైన కలర్, కొంచెం వైట్ లైన్స్ వస్తుంది. ఇక్కడ ఉంచట్లేదు ఇప్పుడు నేను సీడ్స్కి. ఇదొక్కటే చెట్టు ఉంది, బాగా ఓపెన్ ప్లేస్, కొక్కులు ఉంచట్లేదు, సో నేను తీసేస్తున్నా. అలా మీకు సీడ్స్ రాక, అట్లా నాకు తినడానికి అవ్వక వేస్ట్ అయిపోతున్నాయి. పక్క కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి నల్ల వంకాయ,
అన్నీ తీసేసాం కదా, ఇప్పుడు నాటాలి. చెట్లు ఉన్నాయి, గ్రాఫ్టెడ్ వంకాయ మొక్కలు ఉన్నాయి, నాటాలి. ఇక్కడ ఒక్కటే ఒక బీరకాయ ఉంది. ఈ తీగ మొత్తం చచ్చిపోయింది అనుకున్నాం, కానీ నేను సిజర్ తీసుకురా. అమ్మో, ఎర్రచీమలు ఫుల్ ఉన్నాయి. అబ్బా, విరిగిపోయి, ఒక్కటి కూడా విరిగిపోయింది. లేతగే ఉంది, ఇంకా నూగు ఉంది మొత్తం. కత్తెర చూడండి, నవ్వుకోవద్దు. రాఖీ గడి చేసిన పని ఇదంతా కొరికి కొరికి పడేశాడు. ఎంత బాగుందో చూడండి సైజు. ఇది డార్క్ గ్రీన్ సరా, అక్కడక్కడ వైట్ మచ్చలు ఉన్నాయి. వీటికి సీడ్స్ కోసం 5 వదిలేసాను, ఇంకా ఎండలే, అది టైం పట్టేలాగుంది చాలా. వేరే బుట్టలో పెట్టేస్తా, ఇందులో పట్టవు. ఇక్కడంతా మొన్ననే కోసాము వింగ్డ్ బీన్స్. మళ్ళీ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇవి సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ స్టాక్ ఉంచట్లేదు, నేను అన్నీ కోసేస్తున్నా. ఇంతవి కూడా లేతగా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి. చూడండి, గోర ఇలా అంటే మెత్తగా వెళ్ళిపోతుంది, పీస్ ఏమి ఉండదు దానికి. ఇది కాస్త ముదిరింది. ఇంక ఇవి సలాడ్కి బిల్ ఉంటాయి, బుజ్జి బుజ్జిటి. ఇది కూడా సలాడ్కి చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి, అసలు పిల్లలు 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 చాలా ఉన్నాయి, మొత్తం చాలా ఉన్నాయి అసలు. ఎరువు వేసాక ఇంకా బాగా వస్తున్నాయి, అన్నీ సన్న సన్న పిందెలు బాగా వస్తున్నాయి, ఎంత నిండుగా వచ్చాయి. చూపిస్తాను దగ్గరికి. ఒక పక్క పూత, ఒక పక్క పిందెలు, పెద్ద కాయలు, అన్ని స్టేజెస్లో ఉన్నాయి అసలు. చూడండి, ఇవంతా సన్నవి పిందెలు, ఇవంతా పిందెలే. మళ్ళీ పూత ఎంత నిండుగా ఉందో చూడండి. అందులో హాఫ్ రాలిపోయినా కూడా పిచ్చి కిలోలు కిలోలు వచ్చేస్తాయి, ఎంత పిచ్చి పిచ్చిగా ఇవి. సన్నవి కూడా వచ్చేస్తున్నాయి. టెరెస్ పైన కూడా ఇవి చాలా బాగా వచ్చేస్తాయి. అంటే ఎక్కువ కుండీలు పెద్ద పెద్దవి అవసరం లేదు వీటికి, చాలా బాగా వస్తుంది కాపు. ఫర్టిలైజర్స్ ప్రాపర్గా ఇస్తే చాలు. ఇంత లేతగా ఉన్నాయి, ఇంత ఇంక ఇవంతా లేతవి పైన ఉన్నాయి. ఎండకు మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ నిండుగా పోతుంది, పిందెలు ఉన్నాయి, అన్ని స్టేజెస్లో ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఉన్నాయి.
ఇది క్రోటన్ ఫ్లవర్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. మీకు తెలిస్తే చెప్పండి. కొంచెం పెద్దవి అవుతాయి, ఇవేమో సన్న సన్నగా వస్తున్నాయి. వీటి సీడ్స్ వచ్చాయి. పోయిన హార్వెస్ట్లో కూడా 4-5 సీడ్స్ వచ్చాయి. భలే ఉంటాయి రౌండ్ రౌండ్గా. పపాయ టైం ఇప్పుడు. ప్రతి హార్వెస్ట్కి పపాయ అయితే ఉండాల్సిందే. ఈరోజు కొంచెం పచ్చిగానే కోసేస్తున్నా. ఇవి దోరగా అంటే పూర్తిగా పచ్చి కాకుండా కొంచెం ఎల్లోయిష్ వచ్చినవి కూరకి చాలా బాగుంటాయి. పొటాటో కంటే, ఉర్లగడ్డ కంటే, అంటే మా సైడ్ ఉర్లగడ్డ అంటారు, చాలా చోట్ల ఆలుగడ్డ అంటారు. పూర్తి పచ్చివి ఆలుగడ్డ కంటే బాగుంటాయి కూర. పాలు కారుతున్నాయి, అటు పక్కన్నాయి. ఇక్కడ కొన్ని క్యారెట్ వేసాను నేను. అది కూడా అంత కొంచెమే ఎందుకు వేసారు అనుకోవచ్చు. ఆ సెక్షన్ మొత్తం కనీసం వేయకుండా నారు పోసాను అనమాట. అక్కడ తీసి పక్కన నాటాలి అనేసి. అదేంటో ఈ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి క్యారెట్ నారు పోస్తున్నాను, తీసి నాటకుండానే అది అక్కడే పెరిగేలాగా అయిపోతుంది. ముందు కూడా ఒకసారి అలాగే అయింది. బద్ధకంతో తీసి నాటడం లేట్ చేసేసాను, అవి అసలు గ్రో అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే జరిగింది. కానీ తీసి నాటాను నేను యాక్చువల్గా ఈసారి. మధ్య మధ్యలో ఉన్నవంతా కొంచెం తీసేసి, ఎందుకని మంచిది అని దూరంగా ఇక్కడ కొన్ని ఉన్నిచ్చాను. తీసి పక్కన నాటినప్పుడు అక్కడ బాగా ఎండలు ఉన్నాయి. ఇంతకుముందు మనకి జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా మంచిగా ఎండలు ఉన్నాయి కదా ఆ టైంలో. సో మొత్తం నాటినవన్నీ చనిపోయాయి అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ ఈవినింగ్ వరకు సన్లైట్ వస్తుంది కాబట్టి ఈ గార్డెన్లో. అందుకు ఇక్కడ ఉన్నవి మాత్రమే కాస్త వచ్చాయి. కానీ మొత్తం లూజ్గా తవ్వలేదు, కొంచెం ఒక బెత్తడు మాత్రమే తవ్వి నాటాను. అందుకనేసే పాపం అంత సైజే పెరిగాయి అవి, ఆ లోపలికి పెరగలేకపోయాయి అన్నమాట. మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ టైంకి సేమ్ ప్లేస్లో ఇంకొంచెం బాగా లూజ్ చేసేసి ఒక సెక్షన్ అంతా కూడా క్యారెట్ అయితే వేస్తాను నేను. చిక్కుడుగాయలు మళ్ళీ వచ్చేసాయి. ఇవి చెట్టు చిక్కుడు కోస్తుంటే వస్తుంటాయి. ఇవి చాలా నిండుగా వచ్చేస్తుంది కాపు, పెద్ద పెద్ద కాయలు పల్చగా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఒక 7-8 ఉన్నాయి అంతే. కిలోలు వస్తాయి. ఇంకా చిన్న చెట్లైనా వెతికి కోసుకోవాల్సిందే. టెరెస్ గార్డెన్ ఉన్న వాళ్ళు ఇవి బెటర్, తీగ మొక్కల కంటే నిండుగా వస్తాయి అనుకుంటారు. చెట్టు చిక్కుడికి తక్కువ వస్తాయి, తీగకైతేనే ఎక్కువ వస్తాయని. బట్ ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. వాటిల్లో కూడా చాలా వరకు సగం ఎండిపోయినాయి కదా,
అయినా కూడా ఎన్ని వస్తాయి చూడండి. మొన్ననే కోసింది, ఒక 4-5 డేస్ అయింది అనుకుంటా. అయినా కూడా ఎంత చక్కగా వస్తున్నాయో. నాటినప్పుడు ఇచ్చిన ఫర్టిలైజరే మొన్న అన్ని మొక్కలకి తవ్వి చల్లారు కదా, అప్పుడు ఇచ్చామంతే 2 times. ఇక్కడ అనపగింజలు ఇటుపక్క చెట్టుకి ఫస్ట్ టైం హార్వెస్ట్. ఇంకా ముదిరితే బాగుంటాయి. ఇలా ముదరాలి. ముదిరి తాట కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు బాగుంటాయి గింజలు. ఇంకా కొంచెం టైం పడుతుంది వీటికి. ఎండ అప్పుడే ఫుల్ వచ్చేస్తుంది. నేను ఈ పక్క ఏమో పని చేస్తున్నానని మరి రాకి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ పాపిడి చిక్కుడు. ఇటువైపు ఎప్పుడు కోసి చూపించలేదు, అప్పుడప్పుడు కోసుకున్నాను కానీ వీడియోకి చూపించలేదు, టైం అయిపోయేది అటువైపు హార్వెస్ట్ అయ్యేసరికి. ఇక్కడ ఎండ డైరెక్ట్ ఇటు పక్కకు తగులుతుంది కాబట్టి వీడియో ఎట్లా వస్తుందో మరి. డ్రై అయినట్టు కూడా ఉన్నాయి, డ్రై అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడే అన్ని గింజలు వదిలేస్తే చెట్టు తగ్గిపోతుంది అన్నమాట, అందుకు కోస్తున్నాం. చింతాకు మళ్ళీ వచ్చింది. ఇది మరీ లేతదని కాకుండా మొత్తం బాగుంటుంది. ఇంకా గింజ చిక్కుళ్ళు కూడా ఈ మధ్య కోయడం తగ్గించాను, సీడ్స్ తక్కువ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ 2 కాకర. ఇక్కడ సైజు చూడండి, కాకర అసలు సైజు. ఇప్పుడు బలం తగ్గింది ఇంకా లాస్ట్ కాబట్టి చూడండి ఎంత సైజు. దాదాపు ఒక 7-8 inches ఉంటుంది. పండింది బాగా. ఇది అండి ఇవాల్టి హార్వెస్ట్. బోల్డర్ని వచ్చాయి కదా ఈసారి. క్లో బీన్స్, పెద్దది సొర, ఇవి చిక్కుళ్ళు అయితే ఇవి అనపగింజలు.
చిక్కుళ్ళు అయితే 1 2 3 రకాలు, పాపిడి చిక్కుడు, చెట్టు చిక్కుడు, గింజ చిక్కుడు, బీర 2 రకాలు, పపాయ, వంకాయ అయితే 2 రకాలే, కాకర కొంచెం, చింతాకు ఇవైతే బోల్డ్ వచ్చాయి, వింగిడ్ బీన్స్, ఇంకా పిందెలు చాలా ఉన్నాయి, పూత చాలా ఉంది. క్యారెట్ సాయిల్ ఇంకా లూజ్గా లేదు లోపలి వరకు, తొలిచిన మట్టి కాబట్టి ఒక్కో చోట ఒక్కొక్కలాగా ఉంది. అక్కడికి చీలిపోతున్నాయి చూడండి, అందుకే తీసేశాను. సాయిల్ లూజ్గా ఉంటే ఇంకా లోపలికి పోయేది బాగా. ఇది పెద్ద రకమే గింజలు, ఈసారి సాయిల్ ఇంకా బాగా లూజ్ చేసి లోపలికి వేస్తాను. సో మొత్తానికి ఈరోజు హార్వెస్ట్ ఇది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. టిప్స్ కోసం, గార్డెనింగ్ టిప్స్, కొత్త సీడ్స్, మీకు కొత్త కలెక్షన్ సీడ్స్ కావాలి తక్కువ అమౌంట్కి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తవి ఏవేవి వచ్చాయి అనేది నేను చూపిస్తూ ఉంటాను. అవి చూసి మీరు ఎవ్రీ మంత్ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము. ఆ టైంలో నేను 30 కానీ 31 కానీ మీకు ఫోన్ నెంబర్ వీడియోలో పెడతాను, ఏమేమి సీడ్స్ ఉన్నాయని చూపించి. సో అది చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మిగిలిన మంత్ అంతా కూడా ఆర్డర్స్ తీసుకోవడం జరగదు. సో ఇది గమనిస్తారనుకుంటున్నా కొత్త వాళ్ళు. సో ఇది అండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీడ్స్ కావాలన్నా, కొత్త పంట కావాలన్నా, కొత్త రకం వెజిటబుల్స్ హార్వెస్ట్ చూడాలన్నా కూడా, గార్డెనింగ్ టిప్స్ కావాలన్నా మన ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కోయలేదురా, బాను కావాలా? బాను నిన్నటి నుంచి అడుగుతున్నాడు. ఓకే కోయిలా ఒక్కటే వచ్చింది అక్కడ, నేను ఇయ్యలేను నీకు. సరే మళ్ళీ వస్తాను. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చింది చిన్నది, పెద్ద కేర్ తీసుకోలేదులేండి. బుజ్జి స్ట్రాబెర్రీ ఒకటి దీపం అంత ఆకలి కనబడుతుంది. షేప్ ఒకటి బుజ్జి స్ట్రాబెర్రీ, కానీ కలర్ చూడండి మరూన్ కలర్ వచ్చింది కదా, బాగా భలే స్వీట్ ఉంటాయి. బయట కొనేటివి పుల్లగా ఉంటాయి, బలవంతంగా మాగబెడతారు కాబట్టి ఇవాళ ఉంటాయి ఇంట్లో. తినుమా, స్కూల్లో తింటా. వద్దులే బా, ఒక్కటి స్కూల్కి ఏం తీసుకుపోతావులే, తినేసి తీయగుంటుంది. మళ్ళీ కొనుక్కుందాంలే, అవి తీసుకుపోదులే. తిను బంగారు, తిను. చూసి ఎట్లా ఉందో చెప్పు. నిజంగా బాగుందా? నాకు కొంచెం అసలు లోపల కూడా కలర్ భలే ఉంది కదా. బాగా నిజంగానేనా? అన్నకు రోంతుని నన్ను అడిగినాడు, కొంచెం కొరుక్కొని అన్నకి ఇచ్చే. బంగారం స్కూల్కి కొనుక్కొస్తాడులే నాన్న. ఒక బయట అడిగినా వాడంతగా తీసుకొచ్చినాడు చూడు. టేస్ట్ చెయ్యి. అసలు కొన్న వాటికి మన వాటికి బాయ్ చెప్పు.